హాయ్ అండి. ఈరోజు మనము చికెన్ తెచ్చుకున్నాం కదండి. నేనే వెళ్ళి తెచ్చాను. చికెను బాగా కడిగేసాను, 4-5 సార్లు కడిగాను. ఉప్పేసి లెమన్ వేసి కడిగాను. మళ్ళీ తర్వాత ఉప్పు లెమన్ వేసి మళ్ళీ కొద్దిసేపు కలిపేసి ఉంచాను కాలుసుకుందాం అనేసి. తర్వాత పసుపు వేసాను, కారం వేసాను, సాల్ట్ వేసాను. చూడండి, ధనియా పౌడరు, మిరియాల పౌడరు, గరం మసాలా పౌడరు, జీరా పౌడరు, కస్తూరి మేతి, అది మనం ఇంట్లో చేసుకున్న చెక్క లవంగాల పొడి, పెరుగు, అన్నిటినీ బాగా కలిపేసుకుందాము. బాగా కలిపిన తర్వాత బాగా కలిపాక అందులో చికెన్ వేసి బాగా దాన్ని పట్టించేద్దాము. లెగ్గులకి, చికెన్ లెగ్స్కి బాగా పట్టించి కొద్దిగా గంట వరకు నానబెట్టేద్దాము. అలాగా పీల్చుకుంటుంది కదండి ఉప్పు కారం అంతను, మసాలాలన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఉంచుదాము. కలిపిన తర్వాత ఒక గంట మూతేసి ఉంచేసి ప్యాన్ పెట్టి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి, ప్యాన్ మీద కూడా ఆయిల్ వేసేసి అలా పెట్టేసి లెగ్గులన్నీ తీసుకొని ప్యాన్ మీద బాగా కొద్దిగా 2-3 స్పూన్లు వేయండి ఆయిల్, ప్యాన్కి అంటుకోకుండా. పెరిగేసాం కదా, అందుకు కొద్దిగా పట్టుకుంటుంది ప్యాను. బాగా నల్లగా వచ్చేంత వరకు కాలుద్దామండి. మసాలే నల్లగా అవుతుంది కానీ లెగ్గులు నల్లగా అవ్వవు, బాగానే ఉంటాయి. నేను అలాగే కాల్చాను. ఇప్పుడు చూడండి, వీడియో చూడండి ఎంత బాగుంటుందో చూడండి. వీడియో చాలా బాగా కాలుతాయండి. కొద్దిసేపు హైలో పెట్టాను, మరి కొద్దిసేపు సిమ్లో పెట్టాను. తర్వాత వచ్చేసి ఒక 5 నిమిషాల తర్వాత వెళ్ళి కొద్దిగా తిప్పానండి. బాగా ఎగాయి కదా, అదిగో తిప్పాను. అలా కాలాయి, ఇంకా కాలుతాయి. చూడండి, నల్లగా అయ్యింది కదా. చూడండి ఎంత బాగా నల్లగా వచ్చేసాయో, ఎంత టేస్టీగా ఉంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నీ కరెక్ట్గా వేసానండి, బాగున్నాయి. నేను తిని చూశాను, మీరు చేసుకోవాలని పెట్టాను వీడియో. చాలా బాగున్నాయండి, నాకు బాగా నచ్చాయి. ఎంత బాగా కాలాయి చూడండి, పెన్నం మీద ఉడక అచ్చం బొగ్గుల మీద కాల్చినట్టుగా ఉన్నాయండి. మన దగ్గర